ఆశమైన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ హార్దిక మనం ముఖ్యంగా మన నాయకుడిని బలంగా నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే, గతంలో మన పెద్దన్న చిరంజీవి గారు పార్టీ పెట్టి ప్రజలు ఆయనకు 18 సీట్లు ఇచ్చారు. అయినా కానీ ఆయన ప్రజల కోసం నిలబడలేకపోయినారు. తర్వాత ఏం జరిగింది, మన అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా చేశారు. ఆయన కొడుకు సీఎంగా చేశారు. ఆయన వాళ్ళ చెల్లి పార్టీ పెట్టి కనీసం ఎన్నికల్లో పోటీ చేసినా కానీ పోటీ చేయకుండా పార్టీని అమ్మేసి వేరే పార్టీకి. ఈయన మన పవన్ కళ్యాణ్ గారు కుటుంబానికి రాసిన డబ్బు కూడా పార్టీ కోసం కష్టపెట్టాడు. పార్టీకి పెట్టినాడు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాడు. దీని ద్వారా మనం ఆలోచన ఏంటంటే, మనం చేసిన దానికన్నా ఆయన పార్టీ కోసం ఎక్కువ బలంగా చేస్తున్నాడు. దయచేసి మనం పవన్ కళ్యాణ్ గారిని బలంగా నమ్మి ఆయన మనం సీఎం స్థాయిలో సీఎం తీసుకుంటారా లేదా అనేది ఆయన చూసుకుంటారు. మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన నిలబెట్టిన ఆయన మనకు పదే చెప్పారు, మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేని, అదొకటి బలంగా నమ్మండి. అదొకటి నమ్మిసారు మనం ఆయన పెట్టినాడు. సార్, ఈ అవకాశం కల్పించిన నా పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.